multi-star film. Yeah, pakka multi-star varachu. Pakka multi-star film. So the trend has started. And one more thing is, I think more than who's winning and who's losing, it's more about the friendship and I know the unity, the unity of the stars among the stars and the industry. Yeah. And so ante nanna rating అనేది వాళ్ళు సపోర్ట్ చేద్దాం. అంటే మా అసోసియేషన్ ఎప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా కూడా డెఫినెట్లీ దేర్ ఇస్ అ కాజ్ బిహైండ్ ఇట్. అంతకు ముందు చేసినటువంటి వరద బాధితుల కోసం సహాయం చేసిన కార్యక్రమం కానివ్వండి, చేస్తున్న ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాకుండా ఇంకా చాలా అసోసియేషన్స్ కి సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అండ్ మీరు జనని అండ్ తేజ టీవీలో దీన్ని లైవ్ చూస్తున్నారు. దేవి గారు ఇంకా మీరు హీరోగా చేయలేదు, లేకపోతే మీరు అక్కడ బ్యాట్ పట్టుకుని ఉండేవాళ్ళని నాకు బ్యాట్ ఇద్దరు నాకేం చేయలేదు. క్రికెట్ గురించి రెండు విషయాలు తెలుసండి, ఒకటి బ్యాట్ ఇంకోటి బాల్. అదే చెప్పాను కూడా అడిగితే. I'm in the same boat. Yeah, and she knows as much. I know that the wicket keeper also. Okay. So I don't yeah, I know there are 3 stumps behind. So, చాలా విషయాలు తెలుసు. Something more from Diksha. But you should know more about cricket. You're a guy. అది ఈ రోజు టూర్ know about it. Now we're alone. Okay. So, ఇందాక డ్రా జరిగింది. 4 మ్యాచ్, 4 గ్రూప్స్ మధ్యలో ఎవరు ఆడబోతున్నారు అనేది. ఇప్పుడు టాస్ జరగబోతుంది. Who is going to bat? Who is going to bowl? అని. Yes, వెంకీ వారియర్స్ అండ్ బాలయ్య లయన్స్ మధ్యలో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోబోతుంది. ఎవరు మీరేమనుకుంటున్నారు? ఎవరు తెలిస్తే మీరు SMS చేసి నెంబర్ పంపించండి. ఓకే, సరే చూద్దాము టాస్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు. ఓవర్ టు ది స్టేడియం. సో ఆల్ సెట్, అందరూ రెడీ. బాలయ్య లయన్స్ అండ్ వెంకీ వారియర్స్ అండ్ సుబ్రహ్మరెడ్డి గారు టాస్ తో రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరు బాలయ్య బాబు కాల్ చేస్తున్నారు? వేసిన తర్వాత సస్పెన్స్. ఓకే ఓకే, సుబ్రహ్మరెడ్డి గారు రెడీ. వేయండి, అంత వేయండి. టైల్స్. సో వెంకీ వారియర్స్ టాస్ విన్ అయ్యారు. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ? సో నార్మల్గా మార్నింగ్ వెంకీ వారియర్స్ టాస్ గెలిచారు. దే ఆర్ గోయింగ్ టు బౌల్. దానికి ఇందాకే చెప్పాను మీకు, కండిషన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ బౌలింగ్ కి చాలా బాగుంటుందని. అండ్ వెంకీ ఈజ్ వెరీ వెంకీ చాలా సీనియర్ క్రికెట్ ప్లేయరు. అందుకనే టాస్ గెలవంగానే బౌలింగ్ తీసుకున్నారు. తప్పకుండా ఈ కండిషన్స్ బౌలింగ్ హెల్ప్ చేస్తుంది. సో వెంకీ స్ట్రాటజీ ఏంటో కనుక్కుందాం. మెయిన్ స్ట్రాటజీ ఇస్ టు హ్యావ్ ఫన్. ఐ థింక్ మనం అందరం కలిసి మంచి గేమ్ ఆడాలని వచ్చాం. వెదర్ ఇట్స్ బాలయ్య లయన్స్ ఆర్ వెంకీ వారియర్స్, బోత్ హ్యావ్ గాట్ గుడ్ టీమ్స్. సో మనం ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేస్తూ స్పోర్టివ్గా ఆడుతూ, ఐ థింక్ దట్స్ ద స్పిరిట్ ఆఫ్ క్రికెట్. అండ్ సిన్స్ వీఆర్ ఆల్ క్రికెట్ లవర్స్ and there are a lot of fans watching us. I hope all of you enjoy the game. Thank you very much. All the best, Balaya. Thank you. So వెంకీ బౌల్ చేయబోతున్నారు అండ్ బాలయ్య లయన్స్ ఆర్ గోయింగ్ టు బ్యాట్. సో బాబు, వాట్స్ యువర్ రియాక్షన్? టాస్ ఓకేనా? నేను అనుకున్నట్టే నేను బ్యాటింగ్ దిగుదాం అనుకున్నాను. అలాగే నేను ఓడిపోవటం ఒక రకంగా, అంటే ముందు పరిగెత్తి గుర్రం ఇప్పుడు గెలవదు. సో టాస్ గెలిచినంత మాత్రం కాదు. సో ఇక్కడ నేను అనుకున్నట్టే మేము బ్యాటింగ్కి వెళ్తున్నాం. సో పిచ్ కండిషన్స్ అవి కూడా చూస్తే కూడా బాగుంది. బ్యాటింగ్కి మంచి బౌలింగ్ కంటే కూడా, ఎందుకంటే రాత్రి అంతా కొంచెం తడిచి పిచ్చు. బ్యాట్స్మెన్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, బాల్ స్లో అవుతుంది. సో డెఫినెట్గా మాకే అడ్వాంటేజ్. తప్పకుండా we will win this match. Okay, Balaya Lions, we will win this match అంటున్నారు. All the best and over to Suma. ఓకే, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మనం చూసాము టాస్ గెలిచింది వెంకీ వారియర్స్ టీం గెలిచారు. వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటారు? పిచ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు క్రికెట్ గురించి అంటే వాళ్ళు ఏదో పెద్ద పైకి వేసినట్టున్నారు. అంటే వాళ్ళకి ఐ థింక్ దే మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ దే బౌలింగ్ మేబీ. సో దే థింక్ దే కెన్ కంట్రోల్ ది అదర్ పర్సన్స్ బ్యాటింగ్. అంటే వీలైనంత తక్కువ రన్స్ ఇస్తే ఇప్పుడు ఒక్కరిని ఎక్కువ కొడితే సరిపోదు కదా. ఓకే, అండ్ బ్యాటింగ్ బాలయ్య గారు తర్వాత చేయబోతున్నారు. అండ్ వెంకీ టీమ్ కి వైస్ కెప్టెన్ తరుణ్. Okay. We all know that Tarun is also
ఫెంటాస్టిక్ క్రికెట్ ప్లేయర్. వెంకటేష్ గారు కూడా చాలా యాక్చువల్లీ తరుణ్ వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ గా క్రికెట్ అంటే కొట్టేసుకుంటారు గోమాతుడు. వెంకటేష్ గారిని చాలా సార్లు చూసాం, ఎక్కడో మ్యాచెస్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ తారక్ వాళ్ళ లైక్ దట్. ఎన్టీఆర్ వాళ్ళు కూడా చాలా దే టేక్ క్రికెట్ వెరీ సీరియస్. ఐ నో. సో టుడే ఐ థింక్ యు గోనా వాచ్ ఎ రియల్ టఫ్ మ్యాచ్. అంటే శ్రీరామ్ గ్రూప్ బాలయ్య లయన్స్ టీమ్ కి వైస్ కెప్టెన్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ సింహం రెడీగా ఉంది, అతను అంటున్నాడు ఎన్టీఆర్. Okay, so Diksha, what do you say? Bowling is not by your team. I know. You all are into batting. You know, like you already won the toss, so they've chosen bowling. I'm sure there must be a strategy behind that, you know. But at the end of the day, let's see how they are perform now. Okay, so కొంచెం సేపు క్రికెట్ ని పక్కన పెట్టి what is your feeling about Vedam చాలా పెద్ద హిట్ అయింది and you had a fantastic role. Thank you. Firstly, everyone who's not seen the movie, please go watch the movie. Okay, promoting after the match. Okay, ఖచ్చితంగా నాకు తెలిసి ఇవాళ మాత్రం రోడ్ల మీద జనాలు ఎక్కడ ఉండరు, మాల్స్ లో ఉండరు, ఎక్కువ మంది ఇక్కడ వెనక ఎస్పీ స్టేడియంలోనూ లేకపోతే జేబులు టీవీలో అతుక్కొని ఉంటుంటారు. చూసే వాళ్ళకి ఆల్రెడీ ప్లీజ్ గో అండ్ వాచ్ Vedam and they will be next project. Next project is one with Prabhas Builder. Okay. It's not a title. That's not the direction. Next one is Miracle with Charan. Okay. Next one, first time actually I'm doing okay, hero is two films at the same time. First time Jasna with Nag Chaitanya. One film with Sukumar. The other film with Sunny, a new director called Sunny Kamachi. Rendido Nag Chaitanya is ఈ 4 టీమ్ క్యాప్టెన్స్ చూసినట్లయితే and one film Sayata is happening, which is నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి మీరు ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేశారు. బాలకృష్ణ గారికి మాత్రం ఇంకా కంపోజ్ చేసే ఛాన్స్ రాలేదంటారు. లేదు, యాక్చువల్లీ 3 films నన్ను అడిగారు ఆల్రెడీ. అండ్ బోయపాటి శ్రీని గారు ముందు 2 సినిమాలు చేశాను. సినిమా పాప్ వాళ్ళు యాక్చువల్లీ 2 months కూడా దే ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ 2 months.